ఓం శ్రీ గురుమాత్రే నమః. శ్రీమద్ భాగవత మహాపురాణంలోకి పునఃస్వాగతం. చిట్టి తండ్రి, బ్రహ్మదేవుడు నీ పాదాలను రక్షించుగాక. అదేవిధంగా మోకాళ్ళు వాయుదేవుడు, తొడలను యజ్ఞమూర్తి అయిన అగ్నిదేవుడు, పిరుదులను అచ్యుతుడు, కడుపును హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, వక్ష్యాన్ని ఈశానుడు, కంఠమును సూర్యుడును, భుజాలను చతుర్భుజుడును, ముఖాన్ని త్రివిక్రముడును, శిరాన్ని ఈశ్వరుడును రక్షిస్తారుగాక. అంతేకాకుండా నీ ముందుగా చక్రధరుడైన శ్రీహరి, వెనుక గదాధరుడైన విష్ణువు, రెండు పక్కల విల్లును ఖడ్గాన్ని ధరించిన మధుసూదనుడు, మూలల యందు శంఖం చక్రం గదా ధరించిన శేషశాయి, పైభాగం ఉపేంద్రుడు, కింది భాగాన్ని గరుడు, అన్ని చోట్ల హలధరుడైన పురుషోత్తముడు రక్షించెదరుగాక. నీ 14 ఇంద్రియములను హృషికేశుడు, పంచప్రాణాలను నారాయణుడు, చిత్తాన్ని శ్వేతదీపపతి అయిన శ్రీహరియు, మనస్సును యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధిని వృష్ణిగర్భుడైన విష్ణువుయును, అహంకారాన్ని పరమాత్మయును రక్షిస్తారుగాక. నువ్వు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు, నిద్రించుచున్నప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతియు, భుజిస్తున్నప్పుడు యజ్ఞభోక్త అయిన విష్ణువు ఎప్పుడూ రక్షించెదరుగాక. శ్రీ విష్ణు నామస్మరణం చేత చెడ్డ కలలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూష్మాండ డాకినీ గ్రహాలు, బ్రహ్మరాక్షసులు, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచాది గ్రహాలు, కోటరాది దుష్టశక్తులు, జ్యేష్ఠుడు మొదలైన పిశాచరాజులు, మాతృకలు మొదలైన గణాలు నశించిపోతారు. నీ ప్రాణములకు, ఇంద్రియములకు, శరీరానికి విరోధాన్ని కలిగించే చిత్త చాంచల్య వృత్తులు, బుద్ధిభ్రమ కలిగించే వృత్తులు నీకు కలగకుండుగాక అని రక్షణ చదువుతూ దీవించారు. గొప్ప మాయలు తెలిసిన ఆ పసివానికి అంతట యశోదాదేవి పాలిచ్చి పానుపుపై పరుండబెట్టి పైన ఒక వస్త్రాన్ని కప్పి, ఇక నిద్రపోనాయనా అంటూ జోలపాట పాడింది. ఇంతలో నందుడు మొదలైన గోపకులు మధుర నుండి వచ్చి పూతన కళేబరాన్ని చూసి నివ్వెరపోయారు. ఆ వసుదేవుడు, మీ పల్లెలలో ఉత్పాతాలు కలుగుతాయి, వేగంగా వెళ్ళమని చెప్పాడు. అతడు మహాయోగి అని పొగిడాడు. తర్వాత ఆ పూతన కళేబరాన్ని గొడ్డళ్లతో ముక్కలు ముక్కలుగా నరికి తమ నివాస గృహాలకు దూరంగా దహనం చేశారు. ఓ రాజా, ఆ పూతన శరీరం దహించబడుతుండగా ఆ దేహం నుండి అగరుభరితమైన సుగంధాలు వెదజల్లే పొగలు బయటకు రాసాగాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆ చిన్నవాడు పాలతో విషాన్ని మాత్రమే కాక ఆమె శరీరంలోని కల్మషాలను అన్నింటినీ తొలగించి వేశాడు. కృష్ణుడు తన కాళ్ళు చేతులు వేసి దగ్గరికి వచ్చి చనుపాలు త్రాగినంత మాత్రము చేత అంతటి రాక్షసికి కూడా పాపాలు పటాపంచలయ్యి విష్ణువు తల్లి వలె పరమగతిని ప్రాప్తించుకున్నది. ఔరా, ఎంతటి చిత్రం! విష్ణువుకు ఒక్కసారి విషపూరితమైన చన్నిచ్చిన బాలహంతకురాలైన రాకాసి స్వర్గానికి వెళ్ళగా, అలాంటప్పుడు ఒక విష్ణువుని కని పెంచుతూ పాలిచ్చిన తల్లికి మళ్ళీ జన్మంటూ ఉంటుందా? ఉండనే ఉండదు. హరిని చూసి పాలు త్రాగించగలిగిన తరుణులు ఎలాంటి ఉత్తమ లోకాలు పొందుతారో ఊహించటానికి కూడా శక్యం కాదు. హరి త్రాగేందుకు పాలిచ్చిన ఆవులు కూడా అత్యున్నతమైన ముక్తి స్థానాలలో ఉంటాయి. అయితే ఆ సమయాన ఆ పూతన దేహం నుండి వస్తున్న సువాసనను గ్రహించిన గోపకులు కారణం అర్థం కాక, ఇటువంటి నీచురాలి దేహం నుండి ఇంత మంచి సువాసన ఎలా వస్తుంది, ఇది మిక్కిలి వింతగా ఉందే అనుకుంటూ తమ తమ పల్లెలకు వెళ్ళిపోయారు. అంత నందుడు కూడా ఎంత ప్రమాదం తప్పిందని సంతోషపడుతూ ఇంటికి వెళ్ళాడు. గోపికల ద్వారా ఆ రక్కసి చేసిన చేష్టలన్నీ విని ఆశ్చర్యపోయాడు. ఆ పసివాన్ని లేపి శిరస్సు నిమిరి ముద్దు పెట్టుకున్నాడు. సర్వజగన్నియామకుడైన హరి అవతారాలలో ఏ ఏ పనులు చేశాడు, అవి అన్నీ మేలును చేస్తాయి. వినే కొలది మనసు ఆ విషయం మీద నుండి పోవటం లేదు. చెవులకు పండుగలా ఉంది. బాలకృష్ణుని స్మరించుకుంటూ ఉంటే సంసార దుఃఖం తొలగిపోతుంది, పాపాలు పటాపంచలవుతాయి. సంసార సాగరాన్ని దాటించే నావ ఆ నామస్మరణం చేత లభ్యమవుతుంది. సకల సంపదలనే కాక ముక్తిని పొందాలన్నా కూడా అదే మార్గం. ఆ తర్వాత బాలకృష్ణుడు ఏం చేశాడు? దయతో నాకు ఆ విషయాలు చెప్పవలసిందని అడిగిన రాజుతో సుఖమహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు. నందుని భార్య అయిన యశోద బాలుడు ఒత్తిగిల్లి బోర్లా పడుకున్నాడని
వేడుకతో అతని పుట్టిన నక్షత్రం రోజున పొరుగున ఉన్న గోపికలను పేరంటానికి పిలిచింది. మంగళవాద్యాలను మోయిస్తుండగా విప్రోత్తముల చేత వేద మంత్రాలతో అభిషేకం మొదలైనవి చేయించింది. వారి దీవెనలను పొందింది. ఆ బ్రాహ్మణులకు ఆవులు, ధాన్యము, వస్త్రాలు అడిగిన వారికి అడిగినంత తృప్తిగా ఇచ్చింది. ఆపై చిన్ని కృష్ణుని పానుపు మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది. ఆ తర్వాత గోపకుల సమూహాన్ని, గోపికలను చక్కగా ఆదరిస్తూ ఏమరపాటున ఆ సందడిలో యశోదాదేవి బాలకృష్ణుని విషయం మర్చిపోయింది. భగవంతుని గురించి ఏర్పాటు చేసిన సంబరాలలో ఆయనను విస్మరించడం అంటే అదే. జీవుల చపల చిత్తం ఇక్కడ చిత్రీకరించబడింది. పండుగ రోజులలో విందులు, వినోదాలలో కాలం వెళ్ళబుచ్చుతూ భగవంతుణ్ణి దూరం ఉంచకూడదని ఇక్కడ తెలుసుకోవాలి. ఆ సమయంలో నిద్రపోయి లేచిన ఆ బాలునికి ఆకలి వేసింది. తల్లి కోసం వెతుకుతున్నాడు. కనపడనందున కోపంతో కాళ్ళను జాడించసాగాడు. ఒళ్ళు విరుచుకుంటూ చక్రరేఖ, చాపరేఖ ఇంకా ఇతరములైన శుభరేఖలు గల తన మృదువైన పాదంతో అచ్చటనున్న ఒకానొక బండిని ఒక్క తన్ను తన్నాడు. ఆ చిన్నారి తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా పైకెగిరి నేల మీదకు పడింది. దానితో దాని ఇరుసు చక్రాలు ముక్కలు ముక్కలైపోయాయి. దానిని చూసి గోపకులు ఆశ్చర్యపోయారు. ఆ బండిలో ఉంచిన మధుర పదార్థాలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన నంద, యశోదలు, గోపకులు, గోపికలు అంతా నివ్వెరపడి చేస్తున్న పనులను ఆపి దిగ్భ్రాంతికి లోనయ్యారు. భయంతో వారి మనస్సులు బరువెక్కాయి. ఈ బండి ఏ కారణం లేకుండా ఊరికే ఎలా ఎగురుతుంది? చిన్ని కుమారుడు తన్నడానికి సమర్థుడే కాడు. మరే ప్రయత్నం చేత ఈ బండి మీదకి ఎగిరింది? ఇది ఎలా సాధ్యమైంది అని అనుకుంటున్న సమయంలో అక్కడే ఉండి ఆడుకుంటున్న బాలురు కొందరు ఇలా అన్నారు. మేము చూశాము, ఈ పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ కాలెత్తి తన్నగానే బండి అమాంతంగా గాలిలోకి లేచింది. ఇంతకన్నా మరేమీ జరగలేదు. ఆ పిల్లల మాటలు విని ఈ బాలుడెంతటివాడు, ఈ బండి ఎంతటిది? ఆకాశం మీదికి వికలమయ్యేటట్లుగా కాలితో పసివాడు తన్నడమేమిటి? ఆటలాడే చిన్నవాళ్ళు అబద్ధం చెబుతున్నారు. ఇంతటి తెలివిమాలిన మాటలను ఏ లోకంలోనైనా నమ్ముతారా? ఇది ఏ విధంగా కూలిందో అని అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ పిల్లవాని ఏడుపు విని యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎత్తుకుంటూ, నా చిట్టి తండ్రి, అలసిపోయావా? ఆకలేస్తుందా? మంచివాడవు కదూ, ఏడవకమ్మా, పాలు తాగు, ఇదిగో పాలు తాగి పకపక నవ్వాలి అంటూ పిల్లవానికి పాలిచ్చింది. ఆ పిమ్మట గోపకులందరూ ఆ బిడ్డడికి బాలగ్రహం ఏదైనా సోకి ఉంటుందేమో అని అనుమానించారు. ఎవరికి తోచిన శాంతులు వారు చేసుకున్నారు. బ్రాహ్మణులు పెరుగు, దర్భలు, అక్షతలతో హోమాలు చేసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాల చేత అభిషేకాలు చేయించి స్వస్తి పుణ్యాహవచనాలను జరిపించారు. పిమ్మట నందుడు ఆ చిన్నవానికి అభ్యుదయం కలగాలని అలంకరించిన పాడి ఆవులను విద్వాంసులకు దానం చేసి వారల ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతోషించాడు. ఈ విధంగా చెప్పి సుఖయోగి ఇలా అంటున్నాడు. ఓ రాజా, ఒకనాడు యశోద బాలకృష్ణుని తన తొడ మీద పెట్టుకొని ముద్దాడి సంతోషంతో ఒళ్ళు నిమురుతూ ఉంది. అంతలోనే అతడు ఆమెకు గొప్ప కొండ శిఖరంలాగా ఆ శిశువు చాలా బరువుగా తోచాడు. అలా బరువెక్కిన కొడుకును మోయడం ఎలాగో తెలియక ఒడి నుండి నేల మీదకు దించింది. ఈ విచిత్రానికి భయపడుతూ భూమిని కాపాడడానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు ఇతడు అని మనసులో అనుకుంది. అంతలోనే తృణావర్తుడనే అసురుడు కంసుడు పంపగా అతి చోద్యంగా చల్లని గాలి రూపంలో విచిత్ర ధ్వనితో అక్కడికి వచ్చాడు. ఇది చాలా వింతగా ఉందే, ఇటువంటి సుడిగాలి ఇంతకుముందు ఎప్పుడూ వీచగా చూసి ఎరగము అని అక్కడి వారు అనుకుంటూ ఉండగానే ఆ గాలి కింద ఉన్న ఆ శిశువుని చుట్టుముడుతూ ఎగరేసుకుపోయింది. ఎవరి వల్ల చలించబడడం ఎరుగని హరి ఆ గాలికి చలించినట్లుగా నటించాడు. ఆ సుడిగాలి రేపిన దుమారానికి దుమ్ము పైకెగసి గోపకుల కళ్ళను కమ్మివేసింది. దిక్కుతోచని వారు దానికి బెదిరిపోయారు. తృణం అంటే గడ్డి, తృణావర్తుడంటే విషయానందాల పట్ల వాంఛలు కలిగించే సుడిగాలి. ఆ గాలి చుట్టుముడితే భగవంతుణ్ణి విస్మరిస్తాము. గోకులమంతా ఆ ధూళితో నిండిపోయినందునే కళ్ళు తెరిచి చూడలేకపోయారు. తొలుత చల్లగా వీస్తున్న తృణావర్తుడు అటు పిమ్మట ప్రళయాకాలంలో మహావాయువు వలె వీచాడు.
ఆ గాలికి ఎగసిన దుమ్ము ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యరశ్మిని మరుగుపరిచింది. అందువల్ల చీకటి ముమ్మరంగా అంతటా కమ్ముకుంది. మందలోని జనులు ఒకరికి మరొకరు కానరాక బిడ్డలు ఏమయ్యారో పాపలు ఏమైనారో అని కలతపడి నిశ్చేష్టులై నిలబడగా 2 గడియల కాలం లోకమంతా భయంకరంగా తోచింది. ఆ సుడిగాలి వేగానికి భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లిపోయాయి. అట్టి ఆపద్దశయందు యశోదాదేవి తన కుమారుడైన బాలకృష్ణుణ్ణి కానక, నాయనా, బాలసూర్యునిలాగా ప్రకాశించే బాలశ్రేష్ఠుడా, నేడు నువ్వు ఈ పాపపు గాలిలో చిక్కుబడిపోయావా? ఓ దైవమా, నన్ను నా బిడ్డను దూరం చేశావు అని దైవాన్ని దూషిస్తూ మిక్కిలి పరితాపం చెందసాగింది. అధికమైన విచారం చేత శోకంతోనూ దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవసాగింది. సుడిగాలి వచ్చి నిన్ను చుట్టి ఎత్తుకొని ఎగరేసుకుపోతే ఆ గాలిలో అలమటించిపోతూ ఎంత దుఃఖిస్తున్నావో కదా నా ముద్దుల తండ్రి. ఇదంతా ఘోరం రా. ఇప్పుడే కింద కూర్చోబెట్టాను. ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందో గాలి బిడ్డడిని ఎత్తుకొని పోయిందే. నా ముద్దుల పట్టి ఏమైపోయాడో కదా. ఇక నాకేమిటి గతి? నేనెక్కడికి పోవాలి అని ఈ విధంగా పరిపరి విధాలుగా యశోదాదేవి ఏడుస్తూ దూడను ఎడబాసి అరుస్తూ నేల మీద వాలిపోయిన గోవులాగా అంతులేని దుఃఖంతో భూమిపై వాలిపోయింది. సుడిగాలి దక్కగానే యశోదలో పరితాపం మొదలైంది. సత్యం తెలిసి రాగానే జీవుడు భగవంతునికై తప్పక విలపిస్తాడు. ఆ విలాపంలోనే భక్తి పెరుగుతుంది.